ఓకే రైట్ మీరు కరెక్ట్గా చూపిస్తున్నారు అక్కడ ఆ వర్గం ఆ ముగ్గురు లెఫ్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఇప్పటికే సగం పరిపాలన పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుస్తున్నారు. అయితే ఈ దశలోనే ఇప్పటికే 2 విడతల వారిగా పంచాయతీ ఎన్నికలు పూర్తి కావచ్చున్నాయి. ఈ రోజుతో 3వ విడత కూడా పూర్తి కావస్తుంది. గ్రామాలకి ప్రథమ పౌరులు రాబోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో సర్పంచులదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలోనే మనకు జిల్లా జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ 2 విడతల పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, 3వ విడత ఉంది. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు? ప్రజలు ఎలా స్పందన ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది ప్రజాప్రభుత్వాన్ని. ప్రజాప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు ఇదివరకు లేనటువంటి సంక్షేమ పథకాలు మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డులు అయితేంది, ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, ఇంకా మిగతా కార్యక్రమాలు అయితేంది, అన్నీ కూడా రోడ్లు కానివ్వండి, ఇది భవనాలు కానివ్వండి, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగినాయి. ఈ గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఇక్కడ జరిగిన సంక్షేమ పథకాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినాయి. గత 10 సంవత్సరాల కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, కనీసం రేషన్ కార్డు కానివ్వండి, వాళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలు ఏంటంటే దళిత బంధు అని, దళితులకు 3 ఎకరాల భూమి అని వేర్వేరు కార్యక్రమాలు చేశారు. ఏ కార్యక్రమం కూడా కొనసాగలేదు. కానీ వాళ్ళు మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని కార్యక్రమాలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఇందిరమ్మ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ప్రస్తుత తరుణంలో సన్నబియ్యం ప్రజలకు అందించి గత ప్రభుత్వం అందించినటువంటి బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండే ఈ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి సన్నబియ్య పథకాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఈ సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజెస్ అయితేంది, వాటర్ సప్లై అయితేంది, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగినాయి. వేరే ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. కాబట్టి దాని మీద విరక్తి చెందే గవర్నమెంట్ను వాళ్ళు ప్రజాప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి ఈ తరుణంలో ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక ఎస్సీ మహిళకు వచ్చింది ఈ ఊరు. ఎస్సీ మహిళను కూడా ఒక బీఎస్సీ నర్సింగ్ చేసిన అమ్మాయినే మేము అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. తద్వారా ఈ గ్రామ ప్రజలు కూడా ఆమెకు నీరాజనాలు పలుకుతున్నారు. తప్పకుండా విజయం సాధిస్తాం. అవతలి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం అంగౌట్ నిషాన్, చేతి ఏలి ముద్రలు తప్ప వాళ్ళకి ఎటువంటి
చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులను నిలబెట్టి వాళ్ళు డబ్బులు అవన్నీ ప్రలోభాలు చేసి ప్రలోభాలకు లోపడి గెలిపించాలనే తాపత్రయంతో వాళ్ళు ఉన్నారు. అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జనరల్ సెక్రటరీగా మీరు ఏం చెప్తారు? ఇప్పటికే మొదటి విడత రెండో విడత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే దాదాపు 80% విజయాలు సాధించారు. దీని గురించి మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఏం చెప్తారు? దీనిపైన మీ స్పందన ఏంటి? దీనిపైన స్పందన అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే 80% గెలుస్తున్నారు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% ఎప్పుడు కూడా 80% ఏ ప్రభుత్వానికి రాలేదు. ఈ ప్రభుత్వానికి 80% వస్తుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా అమోఘంగా ఉందని ప్రజలు ఆశీర్వదిస్తూ ముందుకు కొనసాగాలని. మరో విషయం చెప్పండి, మీరు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లోకి రాబోతుంది అని అంటున్నారు. దీనిపైన ఒకవేళ వస్తే మీరు స్వాగతిస్తారా? ఏం చెప్తారు దీనిపైన మీరు? దానిపైన నా స్థాయి కాదు కానీ మేము ఏ పరిస్థితిలో కూడా కల్వకుంట్ల కవితను మేము స్వాగతించాం. మొత్తానికి అయితే మన జునూతల గ్రామంలో పోలింగ్ సరళి ఏం చెప్తున్నారు? ఎట్లా ఉన్నారు మీరు దీనిపైన? పోలింగ్ సరళి పైన ఏం చెప్తారు? 70% కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ఆమోదం తెలిపి 70% పబ్లిక్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే నిర్ణయం చేసుకున్నారు. ఆ విధంగానే 70% ఓట్లతోనే ఆమె అత్యధిక మెజార్టీతో గెలుస్తాయని రైట్. ఇది మొత్తానికి అయితే జునూతల గ్రామంలో పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి విషయం, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మా విజయానికి సంకేతం. ఇప్పటికే దాదాపు 80-90% సర్పంచ్ పీఠాలు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం వల్లనే ప్రతి ఇంటికి ఏదో అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి గడపకు చేరినాయి. అందుకే మెజార్టీ అభ్యర్థులు సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక రాబోయే 2.5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మరిన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజలంతా మా వైపు ఉన్నారు. జునూతల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధిస్తారని తను చెప్తున్నారు. ఇది మొత్తానికైతే ప్రశాంతంగా మూడో విడత దేవరకొండ రెవెన్యూ డివిజన్లో ప్రశాంతంగా మూడో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వార్డు మెంబర్లతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకోబోతారు. సాయంత్రం 6-7 ప్రాంతంలో పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, జునూతల గ్రామం.